హాయ్ ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా ముంచేసిన వరద, 60 మంది గల్లంతు మరియు 11 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో హర్సిల్ సమీపంలోని ధారాలి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్, ఆకాశం నుంచి ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవడం కారణంగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ మరియు వరదలు. గంగా నది పరివాహక ప్రాంతంలో ఈ క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో భారీగా వరదలు, బురద ప్రవాహాలు వచ్చాయి. దీనివల్ల ధారాలి గ్రామం పూర్తిగా జలమయమైంది. నష్టం. ఈ వరదల వల్ల గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, హోంస్టేలు మరియు దుకాణాలు పెద్ద సంఖ్యలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 4 మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. 10 నుంచి 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ప్రజలు గల్లంతైనట్లు నివేదికలు చెబుతున్నాయి. సైనిక శిబిరంపై ప్రభావం. ధారాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించిన తర్వాత హర్సిల్లోని ఆర్మీ బేస్ క్యాంప్ సమీపంలో కూడా మరొక క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఆర్మీ క్యాంపస్లోని కొంత భాగం వరదల్లో కొట్టుకుపోయింది. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా 11 మంది సైనికులు గల్లంతైనట్లు సమాచారం. సహాయక చర్యలు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఇండియన్ ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ మరియు స్థానిక పోలీసులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్పందన. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఐటీబీపీ బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటన 2013 నాటి కేదార్నాథ్ విషాదాన్ని గుర్తు చేసిందని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు ప్రతికూల వాతావరణం కారణంగా అడ్డగిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏమిటి? క్లౌడ్ బర్స్ట్ అనేది తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ వర్షం కురవడం. సాధారణంగా ఒక గంటలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. లైక్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్.